హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేసుకుందాము. ఈ మామిడికాయ పులిహోరను మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసారంటే మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తింటారు. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మామిడికాయ తీసేసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒకటే మామిడికాయ తీసుకున్నా. ఇప్పుడు ఈ మామిడికాయని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని పీలర్తోని పైన పొట్టు తీసుకున్న తర్వాత గ్రేటర్ తోటి ఈ విధంగా మొత్తం అంతా మామిడికాయని తురిమేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తటి పొడిలాగా చేసేసుకొని ఈ పొడిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టేసుకొని ముందుగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు వేసేసుకొని కలుపుకుంటూ పల్లీలని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయల్ని మధ్యలోకి చుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన పప్పులు ఎండుమిరపకాయల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయల్ని పీసెస్లా కట్ చేసి వేసేసుకొని పచ్చిమిరపకాయల్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను ఇంగువ, అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు 1 కప్పు వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు మనము మామిడికాయ పులిహోరకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటూ కరివేపాకుని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ 3 నుంచి 4 నిమిషాల పాటు మామిడికాయ తురుముని ఆయిల్లో మగ్గిచ్చేసుకోవాలి. ఇలా మామిడికాయ తురుము పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా 1 టేబుల్ స్పూను షుగర్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోర పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పులిహోర కలుపుకోవడానికి నేనైతే ముందుగానే అన్నం అయితే వండి పెట్టేసుకున్నా. మనం ఏ పులిహోర ప్రిపేర్ చేసుకున్నా సరే అన్నాన్ని పొడి పొడిగా వండేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకుల్ని మధ్యలోకి చుంచేసి రైస్లోకి వేసేసుకోవాలి. అలాగే కొంచెము పసుపు, ఇందాక మనము దంచి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి మొత్తం వేయొద్దండి, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ పులిహోర పేస్టును వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను తీసుకున్న రైస్కి కరెక్ట్గా సరిపోయిందండి. కొన్ని మామిడికాయలు పులుపు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము పేస్ట్ వేసేసుకునేటప్పుడు కొంచెంగా వేసేసుకుంటూ మనం దీని పులుపుని బట్టి పులిహోర అనేది మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ కనుక తక్కువ అయిపోతే ఈ టైంలోనే సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని వేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా మనకి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పులిహోరని దేవుడికి నైవేద్యంగా పెట్టేసి పిల్లలకు పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారండి. నేను ఇంట్లో చేసిన రోజైతే చేసిన తర్వాత 1/2 అవర్కే పులిహోర అయితే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పేశారు. మరొకసారి మీరు కూడా ఈ విధంగా పులిహోర ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసి మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ పులిహోరని మా చిన్న పాపకు పెట్టానండి, చూడండి ఎంత ఇష్టంగా తింటుందో, చాలా బాగుందని చెప్పేసింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.